సెపరేట్గా చెప్పండి, ఇది కలిపి చెప్పొద్దు. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు త్రూ అవుట్ ది లైఫ్? ఇంకా మనం స్టార్ట్ చేయి. చెప్పలేదు ఈసారి మీరు నేనే చెప్పండి. మాట్లాడుతున్నా అంటారు కదా. లేదు పర్లేదు మాట్లాడు. నేను అలా అనలేదండి, మళ్ళీ మీ ఫ్యాన్స్ నన్ను వేసుకుంటారు. లేదు లేదు, మా వాళ్ళంతా నాలాగే చిల్ క్యాండిడేట్స్, అట్ట ఏమనుకోరు. చూద్దాం, మ్మ్. లెట్స్ సీ. ఓకే, మీరు విష్ణు అన్నని అడగలేదు, లేకపోతే విష్ణు అన్నని ఇది చేశారు అన్న అది అంటారు, చేశారని కామెంట్ అన్న చేస్తారు. అంటారు. అదేలే విష్ణు గారు, వాళ్ళు అన్న అన్నారు. బావా బావగారు, బావగారు విష్ణు బావా అన్ని అంతే అనమాట. అటు కాదు కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు ఒకటని ఉండదు. ఈవెన్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది తీసుకొని తాగుతా మాట్లాడుకుంటూ వచ్చాం, అది ఎడిటింగ్లో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా జాలీగా నవ్వుకుంటా చిల్గా ఉన్నాం. ఈవెన్ వర్స్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా అంటే ఆ వర్స్ట్ మూవీలో కూడా నవ్వుకుంటాం మేము. అంటే మనోడు కారు పట్టుకున్నారు పోలీసులు మొన్న 31st నైట్ డిసెంబర్కి, కారు ఆపారు. అది యాక్చువల్లీ పోలీసులు పుల్ ఓవర్ చేసేసి ఆపేశారు. పోలీసులు ఎదుర్కొన్నారు, వీడియో కాల్ చేసి రే కారు పట్టుకున్నారు రా అన్నారు. ఇప్పుడు కారు పట్టుకుంటే కారు బాగుద్ది, 2-3 lakhs కారు, దాని మళ్ళీ ఫైన్లు ఎక్స్ట్రా ఒక 50K 1 lakh అట్లా వస్తాయి. దాదాపు ఒక 5 lakhs దాకా పోయి ఉంటుంది ఆడ. కాల్ చేసి నవ్వుకుంటారే కారు పట్టుకున్నారా అని చెప్తున్నారు. ఒరే అవునా ఏమరా అంటే ఇట్లా పుల్ ఓవర్ చేస్తారు అది ఇది అని చెప్పి. అంటే వర్స్ట్ సిచ్యువేషన్ కూడా ఇట్లా ఉంటుంది. మాకు ఒకటని కాదు, దరిద్రంలో కూడా ప్రశాంతంగా ఏదో ఒకటి ఎత్తుక్కొని నవ్వుకోవడమే అలవాటు. ఎప్పుడు ఆ టైం ఉండదు, అయ్యా షిట్ అట్లా ఇట్లా ఏమి ఉండదు, నవ్వుకుంటూ ఉంటారు. మీకు నాకు సేమ్ అనొద్దు, అట్లేం లేదు. ఇంకా ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉండదు, మొత్తం అంతా హ్యాపీయే. నేను నాకు ఫుడ్ లవర్ కాబట్టి నేను ఏ చోట ఏ హోటల్ కన్నా ఎక్కడికి పోయినా కూడా ఏదైనా మంచి ఫుడ్ తింటే ఇంకా అంతే, అది ఆ రోజంతా హ్యాపీ. మీ డాడీ కామెంట్స్ బాగుంటాయి తెలుసా, రీల్స్ కింద వీడియోస్ కింద చూసారా, చాలా బాగుంటాయి. ఏదైనా మీరు మాట్లాడితే దానికి ఒక కౌంటర్ క్వశ్చన్ వేసుకొని అక్కడే కూర్చుంటారు, లేకపోతే మీరు ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఆయన వచ్చి కూర్చొని రిప్లై ఇస్తారు. ఐ హావ్ సీన్ దోస్ కామెంట్స్. అసలు నేను మోస్ట్లీ కమెంట్స్ అంతగా చెక్ చేయను అనమాట. ఫస్ట్ లో అయితే బాగా రోజు చూసేవాడిని, దాని తర్వాత చెక్ చేయడం మానేనా. నాకు మా డాడీ కమెంట్స్ పెడుతున్నారని కూడా వీళ్ళు చెప్తే కానీ తెలియలేదు నాకు. రే చూడరా ఇట్లా అంకుల్ మీ డాడీనే కదా అంటే యాడ్ చూపి అంటే మా డాడీ పెట్టినావు, అరగంట నవ్వుకుంటాం. మా డాడీ స్టేటస్ లో పెట్టేస్తాడు మొత్తం ఫుల్. మాట్లాడతారా ఫోన్ చేసి ఇలా బాగుంది నాన్న వీడియో, లేకపోతే కైండ్ ఆఫ్ కంటెంట్ గురించి అంటే మేము అడుగుతుంటారు, వీడియోస్ చేయండి. ఇంట్లో కూడా మాట్లాడరా? ఇంకేం మాట్లాడతాయి ఏముంటాయి చెప్పండి. బేసిక్గా ఇండియన్ హౌసెస్ లో ఆల్మోస్ట్ నాన్నలతో మాట్లాడడం, నాన్నని హగ్ చేసుకోవడం ఇది చాలా కష్టం అని వింటుంటాను, ఎస్పెషల్లీ అబ్బాయిలకి. మొన్న ఫస్ట్ టైం నేను ఇక్కడ మొన్న 4 days బ్యాక్ వచ్చా కదా, అప్పుడు ఫస్ట్ టైం హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాను మా డాడీ. అచీవ్మెంటా? చాలా తక్కువ మాట్లాడతారా డాడీతో కూడా? అంతే. మమ్మీతో ఎక్కువ కనెక్షన్ అంటే మమ్మీతో కూడా ఎక్కువ మాట్లాడను, మా తమ్ముడితో కూడా ఎక్కువ మాట్లాడను, ఉంటా ప్రశాంతంగా వచ్చాను అంతే. గొప్పలు అదే ఏమంటారు, గొప్పలు మాటలు అర్థం కాదే, ఏదో ఒక సామెత ఉంటది, మేధావులు మాటలు అర్థం అంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఇంకా ఏం మాట్లాడాలి రా అనేసి. ఈవెన్ ఎవరన్నా వచ్చి పలకరించి మాట్లాడుతున్నా సరే మనడు ఒక స్టేజ్ తర్వాత అంటే ఏం మాట్లాడాలో అంటే రాదనమాట, ఇంక అంతే ఉంటది. బేసిక్ గా మీరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు, నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను, నాకేం మాట్లాడాలో అర్థం ఇలా మాట్లాడుతుంది. అంటే మీసాల గడ్డాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కనబడట్లా, కదులుతున్నాయి పెదాలు. కాదు మైక్ లో వినపడుతుంది కదా నేను మాట్లాడేది. అయ్యో ఎందుకు వినపడదు? అంటే మళ్ళీ గట్టిగా మాట్లాడదాం, ఎడిటింగ్ ఎన్హాన్స్ చేసేస్తారు. ఓ మీరు ఎడిటింగ్ కూడా నేర్చేసుకున్నారు మనోడే మొత్తం ట్రైనింగ్. కానీ ఎందుకు వెయిట్ తగ్గిపోయారు పూర్తిగా? రోజుకి ఒక పూట తింటాం అక్కడ. చెప్పా కదా ఇప్పుడు పొద్దున 10కి లేస్తాను, చేసుకొని తినే టైం ఉండదు. ఐ మీన్ త్వరగా లేసి చేసుకొని తినచ్చు. జాబ్ వచ్చిందా మీకు? ఇంకా షిఫ్టే చేస్తున్నారా? నేను ఇంకా ఇప్పుడు మెక్డానల్డ్స్లో మేనేజర్ అయ్యాను. బట్ చెప్పాను కదా ఆల్రెడీ జాబ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. కాకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు చేయమనేసి. నేను చాలా బోరింగ్ పర్సన్, ఏమనుకోద్దండి అసలు. ఏం మాట్లాడాలనుకో రావట్లేదు, ఇంట్రెస్టింగ్ చేసేస్తారు. సైలెంట్ గా ఉంటాను, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతే, ఇంకా జాబ్ అయితే ప్రెసెంట్ ఏమంతా లేదు. సో ఒక పూటే తింటున్నారు, అందుకే పక్కగా అయిపోయారు. పాపం జనాలు కొంచెం తిని లావు అన్న. ఇప్పుడు నాకు తెలిసి నెలలో లావ్ అయిపోతాలే. అంతేనా? మా మమ్మీ 6 పూటలు పెడతాను రోజు. 1 month ఉంటున్నారు ఈసారి? Feb 7th అనుకోకుండా వచ్చేసారా? అంతే, ప్లాన్ డేనా? ఒక 1 month బ్యాక్ అనుకున్నాం, ఎందుకంటే టికెట్లు తక్కువ రేట్కి వస్తాయి కదా.
అసలు పూర్తిగా మాట్లాడే పర్సన్, అస్సలు మాట్లాడని పర్సన్, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనేది బ్లాక్ వైట్ వేసిన కాంబినేషన్ ఉండేదా? సారీ. ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. అంటే మీ మాటలకి ఆ మాటలు మాంత్రికుడు అనే ట్యాగ్ లైన్ సరిపోయిందని ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ టైం అప్పుడు కొత్తలో ఒక ప్రాంకల్ ఇంటికి, మీ ఇద్దరి ఇంటికి మీరు ఫోన్ చేసినప్పుడు అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయి ఉంటారు మీ మదర్ మాట్లాడిన మాటలకి. నా కొడుకు అట్లా చేయడు, మా విష్ణు మంచోడు, మా విష్ణు అస్సలు అట్లా కాదని చెప్పేసి. ఎందుకంటే మామూలు మా పల్లెటూరులో పందాలు ఉంటాయి, సంక్రాంతికి టెంకాయ ఇసిరేస్తాము, ఇంకా చాలా చాలా ఏమన్నా ప్రోగ్రామ్స్ అవి ఉన్నప్పుడు డైమండ్ డబ్బా అవి ఇవి బొమ్మ చెక్క ఏ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ గేమ్స్ అట్లా ఏంటి ఉంటాయి. సో ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రం అలా చేస్తుంటారు కొన్ని చోట్ల. సో అక్కడ ఏంటంటే మనీ ఇస్తారు, సర్లే అందరితో పోయి ఏదో ఊరికే ఫన్కి కావాలంటే ఆడుకోపోరా అట్ట ఇట్ట అనేసి. నేను తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి బయట అందరం ఫుల్గా ఫుడ్ తినేసి వచ్చేస్తాం. సో అది చిన్నప్పటి నుంచి చేస్తుంటా కాబట్టి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి అదో నమ్మకం, ఈడు బెట్టింగ్స్ లాంటివి పెట్టాడు అట్లా ఇట్లా అనేసి. చాలా కాన్ఫిడెంట్ గా ఉండే. కానీ ఎందుకు అట్లా ఇబ్బంది పెడతారు ఊరికే ప్రాంక్ కాల్స్ చేసి పాపం ఇంట్లో ఉండే వాళ్ళని ఇక్కడ దూరంగా అంటే వాళ్ళు అబ్బా ఈడు ఫోన్ చేయట్లేదు ఏం చేయట్లేదు అట్ట అనుకుంటాడు. మేము ఇట్లా చేసినప్పుడు ఒక్కసారిగా టెన్షన్ పడతారు కదా, అబ్బా వీళ్ళు చేయకపోతేనే మేలు అనుకుంటారు ఆ టైంలో. చేయకపోతేనే ప్రశాంతంగా ఉంది అనుకుంటా. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పారు కాబట్టి అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అట్లేం లేదబ్బా. ఏమైనా సాంగ్స్ వినేటప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది కదా, కొంచెం ఇల్లుని మిస్ అయినప్పుడు కానీ పేరెంట్స్ మిస్ అయినప్పుడు కానీ. అలానా? అయితే ఓకే. ఎవరు అట్ట జనాలు అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోయి ఏడ్చుకునేది వచ్చేది అంతే. ఏడుస్తారా నిజంగా? ఆబ్వియస్లీ చాలా ఎమోషనల్ టైం. అంటే యూకే వెళ్ళినప్పుడు ఒకసారి 2 సార్లు అంటే సాంగ్స్ కానీ అట్లా విన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి రీల్స్ చూసేటప్పుడు కానీ కొంచెం కన్నీళ్ళు వస్తాయి అనుకొని ఫేస్ వాష్ చేసుకొని. ఈ స్టీరియో టైప్ ఎక్కడ వచ్చింది, అబ్బాయిలు ఏడవద్దు అమ్మాయిలు ఏడుస్తున్నావు ఏంట్రా? అది మీరు అన్నారు కదా ఇప్పుడు, అదేంటి అమ్మాయిలని అట్ట అంటున్నావు లేదా నేను అన్నా కదా అబ్బాయిలు ఎట్ట అంటున్నావు అనేసి. సో ఇవన్నీ ఇన్ జనరల్గా అబ్బాయిలు ఇప్పుడు మీరు అన్నారు కదా డాడీతో అటాచ్మెంట్స్ అట్లా ఇట్లా ఉండదు, మమ్మీతో ఎక్కువ ఉంటుంది అనేసి. సో మెన్ అంటే అది ఎక్కువ చూపించరు బట్ ఉంటుంది. ఉమెన్ అంటే ఆల్ కైండ్ హార్టెడ్ అండ్ చాలా ఇది కాబట్టి ఏది దాచుకోలేరు, చూపించేస్తుంటారు. కోపమైనా ప్రేమైనా ఏదైనా సరే అమ్మాయిలు అట్లా అంటారు. ఎందుకు ఏడవలేరు, ఏడవకూడదు అబ్బాయిలు? అట్లా ఏమన్నా అట్లా చెప్తారు కానీ కొంచెం. మీరు ఏడుస్తారా నిజంగా అందరి ముందు? అట్లేం లేదు, దాంట్లో ఏముంది. ఇప్పుడు బయటకు మన ఎమోషన్ చూపించాలి కదా, దాన్ని కూడా దాచుకుంటే ఇంకా ఎట్లా చెప్పండి. సైలెంట్ గా పక్క పోయి ఏడుస్తారు సగం మంది. ఒకసారి పాడ్కాస్ట్ లో హర్షిత్ అడుగుతుంది ఒక క్వశ్చన్, మీరు ఏడ్చారు అంటే ఏడ్చి దౌదవు లేచి వెళ్ళిపోతారు. ఈయనకు అర్థం కాదు ఏమైందని రివైండ్ చేసుకొని చూసుకోవాలి అని అంటారు. చూసారా నేను ఎంత బాగా ఫాలో అవుతాను. అదే నాకు అదే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్. అంటే ఎందుకంటే మాకు అక్కడ టైం కూడా ఉండదు, ఈవెన్ రీల్స్ చూసే టైం కూడా ఉండదు, రీల్స్ చేసే టైం కూడా ఉండదు. సో అట్లాంటిది మీరు ఇక్కడ ఇన్ని 10 minutes ఏం చెప్పినా నేను నాకు గుర్తొస్తుంది అది సిచ్యువేషన్. ఆ రోజు అంటే దమ్మని లేచి వెళ్ళిపోతే ఏమైందిరా నేను అసలు ఏంది ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేసి అడిపోయి చూస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ టాపిక్ ఏంటి, జలస్ ఉండదా విష్ణు కాదు, ఎగ్జాక్ట్లీ కామెంట్స్ లో అంతా విష్ణు పేరు వస్తుంటది. హౌ డు యూ ఫీల్ అంటే నీకు ఆ ఒపీనియన్ ఏంటి, అండ్ ఇట్లా వీడియోస్ లో అంతా ఇట్లా ఉంటుంది కదా నీ ఒపీనియన్ ఏంటి అనేసి ఏదో అడిగితే వీడిచ్చిన ఆన్సర్ ఏంటంటే అమ్మ నాన్న లేదా అన్న తమ్ముడు, అమ్మ కొడుకు ఎదిగినప్పుడు ఏమైనా కొడుకు ఎదిగిపోతున్నాడు అని ఫీల్ అయిద్దా? సో అది నాకు ఎట్లా అంటే నేను ఇమాజిన్ చేసేసుకున్నా. అంటే ఈ రోజులో ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పడతా అట్లా ఉండే రోజుల్లో ఒక ట్రూ పర్సన్ దొరకడం చాలా అంటే చాలా రేరు. సో అట్ ఎనీ కాస్ట్ ఫెల్ట్ హ్యాపీ. అట్ట కాదు, ఫెల్ట్ చాలా హ్యాపీ. నవ్వుతారు ఏంటండి? ఇంకా అది నేను ఏం చేయాలో అర్థం కాల. సో ఐ జస్ట్ వాంట్ టు కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నార్మల్ అవ్వాలనుకున్నా. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని రాగానే కళ్ళలో తెలిసిపోయింది, ఏడుపు వచ్చేసింది. కానీ నిజంగానే బై మిస్టేక్ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఫ్రెండ్స్ విడిపోయారు, మీరు కాదు మీకున్న ఫ్రెండ్స్ ఎవరైనా విడిపోయారు, వాళ్ళ మిస్టేక్ తెలుసుకోనో లేదంటే మిమ్మల్ని మిస్ అయ్యో ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే లేదు సమస్య లేదు అవసరం లేదు అనుకుంటారా? ఇంకాదరా వచ్చేసే అనుకుంటారా? నేను బేసికలీ నేనైతే ఎట్లా అంటే మోస్ట్లీ నాతో ఎవరున్నా మోస్ట్లీ గొడవలు రావు, ఎందుకంటే నేనేం మాట్లాడను కాబట్టి. సో పొరపాటున ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు రాగానే అట్లే ఉంటుంది సేమ్. ఇంకా నువ్వు ఇది చేసి అది చేసి అని అట్లే ఉండదు.
సర్లేరా అయిపోయింది ఏదో అయిపోయింది దాపోదాం అంతే. అంటే మీరు 10 సార్లు మంచి చేసినా ఒక ఏమన్నా ఇప్పుడు 10 సార్లు మీరు నన్ను మనీ అడుగుతారు, ఇస్తాను. 11వ సార్లే లేదు పోరా అంటాను, ఇవ్వనట్టు కదా. సో మేము అట్ట కదా, ఆ ఒకటి తీసేసి మిగతా 10 మాత్రం గుర్తుంటాయి మాకు. అవునా? ఈ పాజిటివిటీ నిజంగానే ఇంకో 10-15 సంవత్సరాలు ఉండాలి చెప్తున్నా. 10-15 అంటే నేను చూడబోయేది అంతే ఉండొచ్చేమో కదా, అందుకని. అంటే ఏమో మీరిద్దరూ సపరేట్ గా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని ఎటైనా వెళ్ళిపోయి పెళ్ళంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే నా కొడుకుని వాడి కూతురు లైనేమంట. అంతే సేమ్. ఇది ముందే మీరెలా ప్లాన్ చేస్తారండి? చెప్తా ఓకే ఫన్. సో పెళ్లి గురించి వచ్చింది కాబట్టి ఎప్పుడు విష్ణు గారు మీ పెళ్లి? అదే 1 మిలియన్ అయిన తర్వాత అది ఏమన్నా ఎవరైనా పిల్ల ఉంటే రివీల్ చేసి అది వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళు ఓకే అంటే మేబీ అయితే, ఎవరు లేకపోతే ఆ కమెంట్ సెక్షన్ లో ఎవరో ఒకరిని ఎత్తుకుండేది. గైస్ మీరు ఎక్కువ కామెంట్స్ పెట్టండి, ఎత్తుక్కుంటారంట దాంట్లోనే. ఇప్పుడు దాంట్లో ప్రొఫైల్ ఎత్తుక్కొని చేయొత్తారు. ఐ మీన్ కొంచెం చాలా వేడుకుంది కొంచెం అసలు అవ్వట్లా. అంటే సీరియస్లీ మీరు స్కూల్ బెంచెస్ లో మనం ఇట్లా చేయొద్దు చెప్తామని డిస్టర్బ్ చేయకూడదు కదా అనేసి. అంటే ఏమైపోయిందంటే అక్కడ sweet ఫుల్ of you. చలి అయిపోయింది కదా, ఇక్కడ అసలు అవ్వట్లా. మరి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ హార్న్స్ ఇవన్నీ ఎలా హార్న్ వస్తే మాత్రం విపరీతం చాలా కోపం అక్కడ ఏంటంటే వచ్చేస్తుంది. హార్న్ కొడితే నువ్వేదో తప్పు తప్పు చేసినట్టు. చేసినట్టు నువ్వు తప్పు చేసావు అంటే లేన్ రాంగ్ గా మారినావు, లేదంటే ఇండికేటర్ వేయలేదు అనేసి. అంతమంది హార్న్ వేస్తా అంటే నేను అటు చూసుకుంటున్నా ఫస్ట్ లో, అదే ఏంది విష్ణు మొన్న ఐ మీన్ నెల్లూరు నుంచి తిరుపతికి 2 hours వస్తున్నాయి కదా, 2 hours తిరుగుతానే ఉన్నా నేను. ఓకే. అంటే మీరు అనుకోవచ్చు అరే నువ్వు పోయిందే 2 years ఇంత అట్లా, కానీ నేను చేసింది 1 month నైట్ షిఫ్ట్స్. కానీ 1 month తర్వాత ఒక్కసారిగా డే చూడగానే కళ్ళు చిన్నగా అయిపోయి కొంచెం తలనొప్పి రావడం అట్లా ఉంటుంది. సో అక్కడ అలవాటు అయిపోయాం అట్లా. సో మీరు ఒక 10 రోజులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, 11 రోజులు డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా ఒక 2 years అక్కడ ఉన్నాము. ఇక్కడ రాగానే కొంచెం ఇబ్బంది కోపం నేను అదే వస్తుంది. చెప్పేసాను మా ఫ్రెండ్స్ అందరికి ఏమనేసి, అరే సపోజ్ నేను ఏమన్నా మాట్లాడినా బా వీడేంది కథలు చేస్తున్నాడు అని అనుకోవద్దంటరా, అట్లేం లేదు అట్లా అనిపిస్తుందిరా కొత్తగా అనేసి ముందే చెప్పుకుంటున్నారా ముందే చెప్పి. అంటే మళ్ళీ బా ఏంద్రా వీడి కథలు అనుకోకూడదు అనేసి, అరే ఇట్లా అనిపిస్తుంది నేను అనేస్తున్నాను, నేను చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దండి అంతే. ఇంకోటి ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అది కొంచెం పోజ్ వేడి ఉంటది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. అంతెందుకు మొన్న ఐ మీన్ నీలోఫర్కి వెళ్ళాము. నీలోఫర్కి వెళ్తే ఇంకా కాఫీ కాస్ట్లీ ఉంది కదా అంటే, కాఫీ ఐ మీన్ 150 180 అంటే అంతేనా అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ బా చాలు బా అంటున్నారు. ఒరే అట్ట కాదురా, అక్కడ కాఫీ 450 500 ఉంటుందిరా చిన్నది, అది టేస్ట్ కూడా ఉండదు, ఇంత చాలా క్రీమీగా ఈ ఐ మీన్ టీ చాలా బాగుంది, 180 అంటే చాలా మేలు రా అంటే. మంచి ప్రమోషన్ చేస్తున్నారు. అట్లే ఆల్రెడీ బ్రాండ్ ఉంది కదా, ప్రమోషన్ అవసరం లేదు. వీఆర్ ఓపెన్ టు ఎనీథింగ్ అనమాట. మేం కాదు. ఓకే మీరు కాదు కదా, సారీ. పర్లేదండి, నేను ఇదే ఊరికి ఫన్ చేశాను. సరే ఏడ ఊరికే సారీ థ్యాంక్స్ చెప్పినా కూడా ఎక్కిరిస్తున్నారు.